హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ సార్ క్లాసెస్. సో ఎవరైతే జేఈ మెయిన్స్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వారి కోసమే మాత్రమే ఈ వీడియో నాన్న. సో ఖచ్చితంగా మీరు సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి అంటే, సార్ చాలా మంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే, సో జనవరిలో జరిగే జేఈ మెయిన్స్ ఒకవేళ నేను బాగా రాయకపోతే, సో ఏప్రిల్లో వచ్చే జేఈ మెయిన్స్ నేను బాగా రాస్తాను అనుకుంటాను. ఇలాంటి ఆలోచన మీకుంటే మాత్రం ఖచ్చితంగా అది వదిలేయండి అన్న. అది 100% తప్పు. 99% స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. ఇలాంటి ఆలోచన మీకైతే కలిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని లీవ్ చేయండి, వదిలేయండి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే సెకండ్ ఆప్షన్ గురించి ఆలోచిస్తున్నావో, ఈ జనవరిలో జరిగే జేఈ మెయిన్స్ లో నువ్వు 100% ఫోకస్ అనేది చేయవు. అంటే 100% ఎఫెక్ట్ పెట్టి నువ్వు చదవలేవు. దానివల్ల ఏమవుతుందంటే నీకు స్ట్రెస్ పెరిగిపోతుంది, యాంగ్జైటీ అనేది ఎక్కువ అవుతుంది. అరే ఇక్కడ సరిగా బాగా రాయలేదు, మళ్ళీ ఏప్రిల్లో జరిగే జేఈ మెయిన్స్ నేను బాగా రాస్తానో లేదో, మళ్ళీ జనవరితో పోలిస్తే ఏప్రిల్లో ఇంకో కొంచెం టఫ్ అంటే ఏం చేస్తావు? కొంచెం పేపర్ కొంచెం కఠినంగా వస్తే నువ్వు ఏం చేయగలుగుతావు? అంటే ప్రిపరేషన్ కు టైం సరిగా సరిపోలేదు అని. సో మార్చిలో జరిగే మళ్ళీ మన థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దీని వల్ల నువ్వు ఏమవుతుంది, డిస్టర్బెన్స్ అనేది గురి అవుతావు. అందుకే ఏప్రిల్లో జరిగే మెయిన్స్ కంటే జనవరిలో జరిగే మెయిన్స్ ని 100% ఫోకస్ చేయాలి నాన్న. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు జనవరిలో జరిగే ఎగ్జామ్ మీద 100% ఫోకస్ పెడతావో ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఆల్మోస్ట్ నువ్వు సక్సెస్ సాధిస్తావు. అప్పుడు నీకు టెన్షన్ అనేది తగ్గుతుంది, టెన్షన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. 100% ఇక్కడ పెట్టిన తర్వాత నీకు స్ట్రెస్ కు గురి కావు. తర్వాత వచ్చే జేఈ అడ్వాన్స్ నువ్వు అంటే ఐఐటి ఎగ్జామ్ ను క్రాక్ చేయడానికి నీకు చాలా టైం ఉంటుంది. అంటే అప్పుడు నువ్వు స్పెసిఫిక్ గా ఒక టైం టేబుల్ మెయింటైన్ చేసి అడ్వాన్స్ లేవని ఇంకా కొంచెం ఎక్కువ కఠినమైన ప్రశ్నలు నువ్వు సాల్వ్ చేయడానికి నీకు టైం ఉంటుంది. సో చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. దయచేసి మరీ చెప్తున్నా, జనవరిలో వచ్చే జేఈ మెయిన్స్ మీదనే 100% ఎఫర్ట్ పెట్టి చదవండి. సో అందరి స్టూడెంట్ లాగానే ఒకవేళ జనవరి సరిగా రాయకుంటే ఏప్రిల్లో చూసుకుందాంలే అనే ఆలోచన ఉంటే అది వదిలేయండి. ఎందుకంటే ఎప్పుడైతే నీకు సెకండ్ ఆప్షన్ ఉందో, నువ్వు ఫస్ట్ ఆప్షన్ అంటే జనవరిలో దానికి పూర్తి ఎఫర్ట్ పెట్టలేవు, కాబట్టి నువ్వు సరిగా రాయలేవు. సో ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. ఎప్పుడైనా ధైర్యంతో, అతి తక్కువ టైం ఉన్నది, సో ముందులే ఫస్ట్ వచ్చే ఎగ్జామ్ లో మనం క్రాక్ చేసి పడితే సరిపోతుంది. ఈజీగా ఉంటది, మనకు కూడా మైండ్ ప్రశాంతంగా ఉంటది. అడ్వాన్స్ లెవెల్ నువ్వు ఇంకా ఎక్కువగా చదువుకోవచ్చు. ఎప్పుడైనా సరే ధైర్యంతో చేయండి, ధైర్యంతో చదవండి, భయంతో కాదు. ఎందుకో చెప్పన్నా, ధైర్యంతో చదివినప్పుడు, భయంతో చదివినప్పుడు ఏం జరుగుతుందో ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్పన్నా. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. జింక ఉంది. జింక 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది నాన్న. బట్ అదే చిరుతపులి 60 కిలోమీటర్ల వేగంతో మాత్రమే పరిగెడుతుంది. అయినా సరే చిరుతపులి జింకను పట్టుకుంటుంది. ఎందుకు తెలుసా? ఇక్కడ జింక భయంతో, నేను ఓడిపోతాననే భయంతో పరిగెత్తుతుంది. బట్ చిరుతపులి మాత్రం ఎలాగైనా నేను దాన్ని పట్టుకుంటాననే ధైర్యంతో అది పరిగెడుతుంది. అందుకే ఇక్కడ జింక ఓడిపోతుంది, చిరుతపులి గెలుస్తుంది. ఇదే విషయం ఇక్కడ మనం కూడా అప్లై చేసుకోవచ్చు. మనం జనవరిలో రాస్తే ఒకవేళ ఆప్షన్ ఏం కాదు అనే ధైర్యంతో నువ్వు రాయవు. ఇలా ఒక ఓడిపోయినా పర్వాలేదని ఎగ్జామ్ నువ్వు అటెంప్ట్ చేస్తావు, కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం అక్కడ ఓడిపోతావు. అందుకే మనం జనవరిలోనే చిరుతపులిలా ఎలాగైనా నేను కొట్టగలనే ధైర్యంతో చదువు, ఖచ్చితంగా గెలుస్తావు. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ ధైర్యంతో చదవండి. జనవరిలో వచ్చే జేఈ మెయిన్స్ లో 100% సక్సెస్ సాధించడానికి కావాల్సిన నంబర్ ఆఫ్ మాక్ టెస్టులు రాయండి. 100% జేఈ మెయిన్స్ జనవరిలో నేను 100% సాధిస్తావు. ఓకేనా? ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.